ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలొద్దు, రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పేసి చెప్పింది కూడా మీరే. అండ్ మోర్ ఓవర్ సబ్జెక్టు కరెక్ట్ శేషు సార్, పార్టీ ఫిరాయింపుల చట్టం వచ్చిందే కాంగ్రెస్ పార్టీ హయాంలో. ఆ రోజు రాజీవ్ గాంధీ నేతృత్వంలో ఈ బిల్లును లోక్సభ పార్లమెంట్లో రాజ్యసభ లోక్సభలో తీసుకురావడం జరిగింది. రాష్ట్రపతి ఆమోదం కూడా మహా అయితే 3-4 నెలల కాలంలోనే ఇది మొత్తం అయిపోయింది, చట్టంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అవలంబించి తీసుకొచ్చిన చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడుస్తుందా అన్నది ప్రశ్న. సరే, ఈరోజు వీళ్ళందరూ ఉప ఎన్నికలు అని మళ్ళోసారి ఓడిపోవడానికి ఉర్లూతలుగుతున్నట్టున్నారు. అది సెకండ్. కానీ వీళ్ళు తలకిందులు తపస్సు చేసిన ఇదే వేదిక పైన మే నెలలో ఇదే వేదిక పైన ఇదే ప్యానెల్ ఉందనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇదే ప్యానెల్ నేను ఆ రోజు కూడా చెప్పిన ఉప ఎన్నికలు రావు, తలకిందులు తపస్సు చేసిన ఉప ఎన్నికలు రావు, కావాలంటే నేను చెప్పిన మాటని రికార్డుగా లైబ్రరీలో రావు అంటే పార్టీ ఫిరాయింపులను ఎంకరేజ్ చేస్తున్నాం, మేము తీసుకొచ్చుకున్నా ఏం కాదని చెప్తున్నారా? అసలు పార్టీ ఫిరాయింపే జరగలేదు సార్. ఎవరైనా ఎక్కడైనా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ బ్యానర్లు వేస్తే కూడా మావి తీసేయండి అని చెప్పి కార్యకర్తలు చెప్తున్నారని ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చెప్పిండ్రు, మేమేం చెప్పలేదు. ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఆడ ఉన్న బ్యానర్ని చింపేసిండ్రని వీళ్ళే మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రోజు పిఎస్సి కమిటీ చైర్మన్ గా అంటే ఇవన్నీ వింటే ఏమనిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీ దగ్గర సమాధానం లేక మా పార్టీ కాదు అని చెప్పలేకపోతున్నారా? సమాధానం ఏంది? సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది, డిజాల్వ్ చేయడానికి రెడీ టు డిజాల్వ్. అంటే ఇక్కడ ఈ వ్యవస్థల గురించి కూడా మాట్లాడదాం. శేషు గారిని అడుగుతాను అంశం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోలేకపోతున్నా, మేము మా ఎమ్మెల్యేలు కాదని చెప్పుకోలేనట్టు పరిస్థితులకు వచ్చేసిందా? ఎప్పుడైనా మేము చెప్పినామా ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో? ఒక గేట్ ఎత్తితేనే ఇంతమంది వచ్చారు, పూర్తి గేట్లు ఎత్తితే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ దానం నాగేందర్ ఐ థింక్ వచ్చినప్పుడు మేము అంటే ఒక దానం నాగేందర్ గారు వచ్చినప్పుడు ఏమన్నారంటే, మేము గేట్లు ఎత్తితే మొత్తం మీ దగ్గర ఖాళీ అవుతుందని ఇన్ ద ఫ్లో ఆఫ్ స్పీచ్ లో మాత్రమే అసెంబ్లీలో మాట్లాడినారు, అంటే కౌంటర్ అటాక్ లో మాత్రమే మాట్లాడినారు. ఈ రోజు ఎమ్మెల్యేలే మేము మీ పార్టీలో ఉన్నాము అని చెప్పినాక వీళ్ళు మళ్ళీ వాళ్ళు మా పార్టీలో లేరని ఎట్లా చెప్తారు? ఈ రోజు అరకెప్పుడు గాంధీ గారు నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను, నేను బీఆర్ఎస్ సభ్యుని కాబట్టి నాకు పిఎస్సి ఇచ్చిరని వారు క్లియర్ గా చెప్పినాక వీళ్ళు మళ్ళీ మా పార్టీలో లేరు అని చెప్పి మొన్నటిదాకా ఇప్పటి వరకు అన్నారు మాట్లాడుకుంటే ఏందో బీసీ ముఖ్యమంత్రిని కలవడం తప్పలేదు, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి, కానీ పార్టీ ఆఫీసులకు కూడా వెళ్తున్నారు. ఎవరు వచ్చారు గాంధీ భవన్లకి? ఎవరు గాంధీ భవన్లోకి వచ్చిన ఎవరు వచ్చారు సార్? ఇప్పుడు ప్రజలు చాలా మంది గాంధీ భవన్ లోకి వస్తారు. గాంధీ భవన్ అనేది ఒక పబ్లిక్ ప్లేస్. అది బీఆర్ఎస్ పార్టీ లాగా ఆ పార్టీ ఆఫీస్ లోకి పోతే ఆడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ దగ్గర పర్మిషన్ తీసుకొని నమస్తే కొట్టే అవసరం గాంధీ భవన్ కి లేదు. గాంధీ భవన్ లకు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కాదు, బీజేపీ వాళ్ళు రావచ్చు, సిపిఐ వాళ్ళు రావచ్చు, లోక్ సత్తా వాళ్ళు రావచ్చు, ఎవరైనా గాంధీ భవన్ లోకి రావచ్చు. వచ్చినంత మాత్రాన గాంధీ భవన్ లోకి వచ్చిన ప్రతోరు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే చాలా మంది మీడియా మిత్రులు కూడా మా గాంధీ భవన్ లో కూర్చుంటారు, వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే ఎట్లా అనాలి? ఇప్పుడు కాంబోజ్ గారు చేసిన ఎలిగేషన్ ఒకటే. సరే, ఇప్పుడు మీరు అంటున్నారు 7 ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు మా పార్టీయా, వాళ్ళ పార్టీ వాళ్ళకి మేము పిఎస్సి చైర్మన్ ఇచ్చినాం అని చెప్పేసి 100% వాళ్ళకే ఇచ్చారు. దానం నాగేందర్ మీ పార్టీలో వ్యక్తి కదా, మీ పార్టీలో వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ఎంపీగా పోటీ చేశారు కదా. ఆయన కడియం శ్రీహరి మీ పార్టీలోకి అధికారికంగా వచ్చినట్టే కదా. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రమోట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పథకాలు చేస్తలేడు సార్, కాంగ్రెస్ పార్టీ పథకాలు చేస్తాడు, ప్రభుత్వం తీస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు. శాసనసభ్యుడిగా ఆయన ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు చేస్తుందో ఆ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ తరపునే బీఫామ్ ఇప్పించుకున్నారు. ఆయన తీసుకున్నాడా బీఫామ్? ఇప్పించుకున్నారు అన్న. అట్లానే ఆధారాలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పించుకున్నాడు అన్నట్లు ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా? 100% గెలిచిండ్రు కదా వరంగల్లో. ఎవరు ఆధారాలు ఏం కావాలి? ఎవరు గెలిచారు? కడియం కూతురు గెలిచింది. కడియం గారు గెలిచారా? కడియం శ్రీ గారు పార్టీలో లేరంటున్నారా సార్? ఇప్పుడు పొంగులేటి కుటుంబంలో శ్రీనివాసరెడ్డి గారు మా పార్టీలు ఉన్నారు, అదే పొంగులేటి సుధాకర్ గారు ఈరోజు బీజేపీలో లేరా? డికే అరుణ గారు ఒక పార్టీలు ఉంటారు, వారి కుటుంబానికి సభ్యులు ఇంకో పార్టీలు ఉంటారు. పార్టీ కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం వేరు, బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం వేరు. అయితే ఆయన ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకు మాత్రం అటెండ్ అయ్యిండు. అయితే కడియం శ్రీహరి గారి విషయం చెప్పినారు కాబట్టి మీకు విషయం చెప్తా. కడియం శ్రీహరి గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి పథకాలను చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్తున్నారు, కానీ ఇట్లా మాత్రం చేస్తలేరు. ఇట్లా మాత్రం చేస్తలేరు. ఇగో జనాలకే చూపిస్తున్నా. ఇది పాడి కౌశిక్ రెడ్డి గారు ప్రభుత్వము పారదర్శకంగా ఇస్తున్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ CMRF చెక్కులని దాచిపెట్టి సంవత్సరం వరకు ఇవ్వకపోతే
అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ దానిపైన మళ్ళీ సంతకం చేసి ఈ సంవత్సరం మళ్ళీ డేట్ వేసి ఇచ్చిండు. ఇట్లాంటి కార్యక్రమాలు మాత్రం కడియం శ్రీహరి గారు చేయట్లేదు. అయితే ఒక్క నిమిషం సార్, అయితే ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ ఏందో బీసీల పైన 42% పైన ఏందో రేవంత్ రెడ్డి గారు భయపడ్డారు, మొట్టికాయలేదు అన్నారు. ఇది మేము చేసినటువంటి సర్వే తాలూకు కాగితం, మీరు ఏం గొప్పగా చేసినారో చూపెట్టండి. ఇది మేము చేసినటువంటి తాలూకు వివరాలు ఇవి ఇప్పటికి కూడా ప్రజాక్షేత్రంలో అవైలబుల్గా ఉన్నాయి. అసెంబ్లీలో శాసనసభలో మేము దీన్ని ఆధారంగా పెట్టినాము. మీరు సకల జనుల సర్వే చేసినామన్నారు కదా, ఒక్కసారి శాసనసభ రికార్డ్స్ తీసుకురండి. ఇంకొకటి హైడ్రా గురించి మాట్లాడి హైడ్రా విషయంలో మాకేదో ముట్టికాలేశారు. ఇదిగోండి సార్, ప్రధానమైనటువంటి ఇంగ్లీష్ పేపర్ రాసినటువంటి వార్త ఇది. హైడ్రా పైన పొగడ్తలతో ముంచేస్తుంది ఈరోజు నేషనల్ మీడియా. ఒక్క నమస్తే తెలంగాణ, ఒక టీ న్యూస్ తప్ప అందరికీ కూడా హైడ్రా విషయాలు ఏందో తెలుస్తుంది. అయితే ఈ రోజు వాళ్ళు ఏదో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాదేదో పెద్ద గొప్పగా వచ్చేసింది ఇక అని చెప్పి వాళ్ళు ఈ రోజు తాళాలు కొడుతున్నారు. అయితే సార్ ఇక్కడ ఏమన్నా తెలుసా, కోర్టు ఏమన్నా తెలుసా, తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన న్యాయస్థానమే అనర్హత వేటేయాలన్నటువంటి పిటిషనర్ విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోచిపుస్తుంది అని మాత్రమే చెప్పింది. దాంతోపాటు 90 రోజుల్లో మీరు నిర్ణయం తీసుకోండి సార్ అని. దానికి స్పీకర్ గారికి అక్షంతలు వేస్తారు, అదేస్తారు, ఆ చైర్కి గౌరవము. వీళ్ళు స్పీకర్కి ఏం గౌరవం ఇస్తున్నారు సార్? పాడి కౌశిక్ రెడ్డి గారు శాసనసభలో ఒకసారి మీకు తెలిసే ఉంటుంది కదా, మీరు అంటే ప్రజలైతే మీరు అవుట్పుట్టే చూస్తారు, కానీ జర్నలిస్టులు అయితే ఇంటర్నల్గా కూడా చూస్తారు కదా. కౌశిక్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు, హరీష్ రావు గారు ఒక బీసీ బిడ్డ అయినటువంటి కుత్బులాపూర్ ఎమ్మెల్యే గారిని ముందర పెట్టి స్పీకర్ పైన దాడికి వెళ్ళిండు. ఇంతకన్నా అవమానాలు ఏముంటాయి సార్? ఈ రోజు ఏదో అక్షంతలు వేస్తాను మీరు మాట్లాడారు, కొంచెం మనస్సాక్షి ఉండాలి. దీని తర్వాత స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉంటది అనేది రేపు పొద్దున దేశం మొత్తం కూడా ఈ అంశం పైన చర్చించారు.